safe online. I keep my information private. Safe online. Ask an adult before I try it. Safe online. Nice in the messages I'm writing. Safe online. మనం ఈరోజు ఒక కొత్త యాక్టివిటీ చేయబోతున్నాం. యాక్టివిటీ దాని పేరే డిజిటల్ సేఫ్టీ. అంటే మనం ఫోన్లు ఉపయోగిస్తూ ఉంటాం కదా, అలాగే ల్యాప్టాప్స్ ఉపయోగిస్తూ ఉంటాము, ఈమెయిల్స్ అట్లాంటి ఫేస్బుక్స్ వాడుతూ ఉంటాం, సోషల్ మీడియా అవి వాడుతున్నప్పుడు మనం ఏ రకంగా సురక్షితంగా ఉండాలి అని తెలియజేయడం గురించే ఈ డిజిటల్ సేఫ్టీ ప్రోగ్రామ్ అన్నది మనం కండక్ట్ చేసుకుంటున్నాం. వాట్సాప్ లింక్ మెసేజ్ వచ్చింది, లింక్ వచ్చింది. ఏ లింక్ ఇది? క్లిక్ చేద్దాం. ఏంటి ఏదో ఆట ఆడితే ఐఫోన్ గెలుచుకుంటారని వస్తుంది. చేద్దాం, ఆడదాం. 10 మందికి షేర్ చేయాలా? దాని ముందు ఉన్నారు కదా 10 మంది, షేర్ చేసేద్దాం. శరణ్య, లహరి, రుక్సానా, విష్ణుప్రియ, లావణ్య, దీప్తి. షేర్ చేస్తా. రింగ్ రింగ్. హలో, చెప్పే. ఏంటి లింక్స్ ఏయో పంపుతున్నావు? లింక్ షేర్ చేస్తే ఐఫోన్ వస్తుందండి నాకు. అదంతా ఫేక్. ఐఫోన్ గట్ట ఏం రావు. నీకేం తెలియదు, ఐఫోన్ వస్తుంది నాకు. అదంతా ఫేక్. ఒకవేళ నువ్వు క్లిక్ చేసావనుకో, అది ఆడిన తర్వాత డబ్బులన్నీ పోతాయి అనవసరంగా. అవునా? ఎవరికైనా పంపావా? పంపానే 10 మందికి పంపి నాకు ఫోన్ వస్తుంది. ఎందుకు? అదంతా ఫేక్, నమ్మకు. అర్జెంట్గా వాళ్ళందరికీ పెట్టినవన్నీ డిలీట్ చేయి. అలాగే. హలో, చెప్పారు. రాణి ఇంటి ఫేస్బుక్ వెళ్ళావా నువ్వు? లేదే, ఈరోజు వెళ్ళలేదు నేను. ఏమైంది? రాణి పిక్ చాలా దారుణంగా ఉంది, చూసావా నువ్వు? చూడలేదే. ఎలా పెట్టారు? ఏమైంది? ఎలా పెట్టింది? చాలా అసహ్యంగా ఉంది. అదేదో ప్రొఫైల్ పెట్టుకుందంట. ప్రొఫైల్ పిక్ ఫేస్ ఒకటి అదే వేరే బాడీకి అటాచ్ చేసి వేరేలా పెట్టారంట. మంచి రూమర్స్ అవుతుంది మొత్తం. అవునా? దానికి తెలుసా ఈ విషయం? ఏమో తెలీదు. పాపం ఏమైపోయిందో ఎక్కడ ఉందో పాపం ఏడ్చేస్తుంది అది. అవునా? నువ్వు కాల్ చేసావా అసలు? చేసా, లిఫ్ట్ చేయట్లేదు అది. ఉండే, అయితే నేను రాని కాల్ చేస్తాను. సరే. ట్రింగ్ ట్రింగ్. హలో, నేను ఫోన్ చేసా రాణి వాళ్ళ ఇంటికి. అలా చేయడం వల్ల తను అంత అసహ్యంగా తన ఫోటో పెట్టడం వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయిందంటే. అవునా? అయ్యో, ఎలా ప్రొఫైల్ పెట్టుకోవడం వల్ల మరి ఇంత అనర్థం జరిగిందా? అవునంటే. మనం అందరం ప్రొఫైల్స్ అందరం తీసేద్దాం, అందరికీ చెప్దాం తీసేయమని చెప్పి. ఒక చిన్న ప్రొఫైల్ వల్ల ఇంతలా జరిగిందా? ఒక మనిషి ప్రాణమే పోయింది ఒక చిన్న ప్రొఫైల్ పిక్ పెట్టుకోవడం వల్ల. అందరికీ చెప్దాము ప్రొఫైల్ పిక్ తీసేయమని. అలాగే. అరే కొట్టు 6 కొట్టు. అయ్యో, బాల్ వదిలేసావేంటి? ఫోన్ వస్తుందేంటి? హలో, ఎవరండి? హలో, మేము కేవైసీ నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఆధార్ అప్డేట్ కోసం. మీకు ఓటీపీ వస్తుంది, చెప్పండి. సరే, చెప్తున్నా. 2345678. ఓకే మేడం. ఇదేంటి డబ్బులు కట్టారంటే మెసేజ్ వచ్చింది. బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తా. హలో, చెప్పండి మేడం. బ్యాంక్ నుంచేనా అండి? అవును, చెప్పండి. నాకు తెలియకుండా మనీ విత్డ్రా అయిపోయినవండి. ఒక్కసారి మీ నెంబర్ చెప్తారా? చూసి చెప్తాను. ఓకే మేడం. మీరు ఎవరికైనా ఓటీపీ కానీ ఏమైనా నెంబర్ కానీ చెప్పారా? అవునండి, కేవైసీ వారి నుండి నాకు ఆధార్ అప్డేట్ అని వచ్చింది. కేవైసీ కానీ బ్యాంక్కి సంబంధించినవి కానీ ఏ నెంబర్స్ కూడా ఓటీపీస్ అడగరు మేడం. ఓటీపీస్ సెండ్ చేస్తే ఇలాగే మనీ కట్ అవుతాయి. అయ్యో, నా డబ్బులన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి ఫేస్బుక్లో కొత్త రిక్వెస్ట్ వచ్చింది? ఎవరు? హాయ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ కిషోర్. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ శరణ్య. ఏం చేస్తున్నావు? ఖాళీ. నువ్వు? నేనేం చేయట్లేదు. తిన్నావా? లేదు ఇంకా. నువ్వు? జస్ట్ ఇప్పుడే తిన్నా. ఏ కాలేజ్? నేనా? ఆర్ఎండ్ ఎడ్యుకేషన్. నువ్వు? నేను స్కూల్. ఏ క్లాస్? 9th క్లాస్. ఇలా ఈ అమ్మాయి కొంతకాలం ఆ తెలియని వ్యక్తితోటి చాటింగ్ చేస్తూ ఉంది. ప్రతి నిమిషం అదే ఫోన్లో అట్లాగే చాట్ చేస్తూ ఫోన్ ఎంతగా ఎడిట్ అయిపోయిందంటే ఎప్పుడు మెసేజ్ వస్తే ఇప్పుడు చేసిన విషయాన్ని ఎప్పుడు షేర్ చేసుకుందామా అని ప్రతి క్షణం ఈ మెసేజ్లలోనే ఆమె చేసే ప్రతి అడుగు ప్రతి విషయం ఆమె ఏం చేస్తుందో అతనితో షేర్ చేసుకుంటుంది. అదేవిధంగా ఆ రోజు ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన మోడర్న్ డ్రెస్సెస్లో మోడర్న్ యాంగిల్స్లో తీసిన ఫొటోస్ని డిఫరెంట్ స్టైల్స్ని ఈ అమ్మాయి ఆ అబ్బాయితో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
ఏం బాగుందా? అంత నచ్చిందా? ఏ లేదు, ప్లీజ్ వద్దు, డిలీట్ చేయి. మా పేరెంట్స్కి తెలిస్తే తిడతారు నన్ను, స్కూల్కి కూడా పంపరు. నేను డిలీట్ చేయడానికి చేయలేదు, ఇవి నేను పబ్లిక్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఇలా చేయకు. నేను నేను ఎంత నమ్మానో తెలుసా? నువ్వు ఇలాంటి వాడమని అసలు అనుకోలేదు నేను. నేనైతే ఇంతే, నాకు కావాల్సిన దాని గురించి ఎంత దూరమైనా వెళ్తాను. ప్లీజ్ వద్దు, డిలీట్ చేయి. పోస్ట్ గట్టా చేయొద్దు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తే మా అమ్మ వాళ్ళకి చెప్తారు, బాగోదు. అప్పుడు మా అమ్మ నన్ను స్కూల్కి కూడా పంపదు. నేను చేయను, నేను ఇప్పుడు ఇవి పబ్లిక్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ నీకు ఏం చెప్పినా చేస్తాను, నీకేం కావాలని ఇస్తాను, నువ్వు ఏం చెప్పినా చేస్తాను. ప్లీజ్ డిలీట్ చేయి. నేను ఇప్పుడు ఒక ప్లేస్ చెప్తా, ఆ ప్లేస్కి రా. సరే. అనవసరంగా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది. అనవసరంగా చేశాను నేను, అనవసరంగా నా పర్సనల్స్ అన్నీ షేర్ చేసుకున్నాను, అనవసరంగా చెప్పాను. మా ఫ్యామిలీ మెంబర్స్ తెలిస్తే నన్ను స్కూల్కి కూడా పంపడం. అదే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూసినా కూడా బాగోదు. ఇలా చేసేదండి, అందుకే తెలియని వాళ్ళతో ఎవరితో చాటింగ్ చేయకూడదు. సరే పిల్లలు, ఈ అమ్మాయి తెలియని వ్యక్తితో చాటింగ్ చేసింది. చాటింగ్ చేయటం వల్ల తన పర్సనల్ లైఫ్ మొత్తం ఆ అమ్మాయితో షేర్ చేసుకుంది. చేయకూడని పనులు చేయటం వలన వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటము, వాళ్ళు బయటికి పిలవటం, ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం, అలాగే డబ్బులకి కూడా డిమాండ్ చేయటం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఎటు తేల్చుకోలేక విద్యార్థులు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ మీకు రాకూడదు అంటే మీరు అపరిచిత వ్యక్తులతో అసలు కాల్స్ మాట్లాడకూడదు, చాట్ చేయకూడదు. ఏదైనా విషయం ఉంటే తల్లిదండ్రులకు తెలియకుండా చేయని విషయాలు ఏవి మనం చేయకూడదు.